చేసిన తర్వాత కూడా వాస్తవానికి అప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ అంత బలంగా ఏం లేదు. ప్రధాన ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ అప్పుడు లేదు ఆ పరిస్థితి, అయినా మిమ్మల్ని ఓడించారు. సరే, ఎవరైనా ఓటమిని దానికి మనం ఏదో కవర్ చేసుకోవడం కాదు, డెఫినెట్గా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే, తప్పొప్పులు ఉంటే సవరించుకోవాల్సిందే, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే, దాంట్లో మాకు బేషిజాలు ఉండాల్సిన అవసరం లేదు. అయితే మాకు 3 విషయాలు ఇక్కడ నిజంగా చెప్పాలంటే, అద్భుతమైన పరిపాలన కేసీఆర్ గారిది, మా ప్రభుత్వంది. అయితే 3 విషయాలు ఇక్కడ. ఒకటి నేచర్, మాకు ప్రకృతి సహకరించకపోవడం. 2 ప్రతిపక్షం మాకంటే మెరుగైన పథకాలు ఇస్తామని అడ్డగోలుగా ప్రజల్ని వారికి ఎన్నో సంక్షేమ పథకాలను ఆశగా చూపడం. 3వది మా నాయకుడి మీద, మా పార్టీ మీద దుష్ప్రచారము, కొంత మా పార్టీలో మేము కూడా కొన్ని సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం కావచ్చు. ఇందులో మొదటిది నేచర్లో ఏమైందంటే అద్భుతంగా చేసినాం. అసలు 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ పేపరే లీక్ కాలే. మా బ్యాడ్ లక్ ఏంటంటే ఎన్నికల 3 నెలల ముందు అప్పుడే మరి ఆ గ్రూప్ 1 పేపర్ ఒకటి లీక్ అయింది. దాని మీద అడ్డగోలుగా దుష్ప్రచారం చేసినారు. వాస్తవానికి ఎప్పుడు 10 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్లో 10th కానీ ఇంటర్మీడియట్ కానీ ఎంసెట్ కానీ ఏ పేపర్ ఎన్నడూ లీక్ కాలే. మరి అప్పుడు అదొక కుట్రతో అయిందా, ఎందుకు అయిందో కానీ కరెక్ట్గా నెల ఎన్నికల ముందు జరగడం మాకు కొంత నష్టం జరిగింది. అంత అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు మంచిగా సాగునీరు అందించింది. ఎవర్ హయ్యెస్ట్ ఫ్లడ్స్ ఇన్ గోదావరిలో వస్తే కూడా తట్టుకొని నిలబడ్డటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో అందులో ఉండే 100 కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్ మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో ఉండే 80 పిల్లర్స్లో ఒక 2 పిల్లర్లు కుంగిపోవడం, దానికి మొత్తం కాళేశ్వరమే కూలిపోయిందని ఒక అబద్ధాన్ని, ఒక దుష్ప్రచారాన్ని, 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి అనేటువంటి అబద్ధాన్ని పదే ప్రతిపక్షం చెప్పడం కూడా మా దురదృష్టం. అది నిజంగా ఒక ఏడాది ముందు 6 నెలల ముందు జరుగుంటే 2 మంత్స్లో 3 మంత్స్లో రిపేర్ చేసి ఉండేవాళ్ళు. సో అది మాకు నేచర్, ప్రకృతి సహకరించకపోవడం నేను అనుకుంటున్నాను. అట్లే కాంగ్రెస్ పార్టీ, మీరు కేసీఆర్ గారు 10,000 ఇచ్చారు, ఇతను 15,000 ఇస్తా అంటున్నాడు. అదేవిధంగా ఈ కౌలు రైతులకు కూడా ఇస్తా అంటాడు. కేసీఆర్ గారు 2,000 పెన్షన్ ఇచ్చారు, తాను 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు. ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు. కేసీఆర్ గారు 1,00,000 ఇచ్చారు, తులం బంగారం ఇస్తామంటే ప్రజలు ఏమనుకున్నారు, కేసీఆర్ గారు బాగా చేసినారు, వీరు అంతకంటే ఎక్కువ ఇస్తున్నారు కదా, మాకేమైనా మేలవుద్దేమో అని ప్రజలు ఆశించుండొచ్చు, తప్పు కూడా లేదు. 3వ విషయం వచ్చేసరికి మేము కొన్ని టికెట్లు మార్చుకోవాల్సి ఉండేనేమో. మా కేసీఆర్ గారు ఏమనుకున్నారు, డెఫినెట్గా మేము బాగా చేసినాం కదా, మా నాయకత్వాన్ని చూసి కదా ఓట్లు వేస్తారని మేము భావించాం. కానీ మా ఎమ్మెల్యేల మీద కొంత వ్యతిరేకత ఉన్నట్టుంది. ఇప్పుడు మేము 11 టికెట్లు మార్చాం, వాస్తవానికి 9 గెలిచాం. 2 కూడా 4,000 5,000 ఓట్ల కొద్ది స్వల్ప తేడాతో ఓడిపోయాం. అంటే ఇంకా కొన్ని టికెట్లు మార్చుకొని ఉండుంటే, కేసీఆర్ గారు కూడా ఓడిపోయిన సీట్ ఉంది ఒకటి, కొన్ని మార్చుకొని ఉండుంటే డెఫినెట్గా మాకు కొంత మెజారిటీ